థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్. సార్, అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మీరు ఏమైనా చేశారా? మొదటగా బీవీఆర్ న్యూస్ శ్రోతలకు మరియు ప్రజలందరికీ కూడా బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా స్వగ్రామమైనటువంటి లేదళ్లలో, దామెర మండలం, హనుమకొండ జిల్లా, బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మా ఊర్లో లేదళ్ళ గృహంలో ఎస్సీ కాలనీలో ఈరోజు విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. దాని ఆవిష్కరణకు నన్ను ముఖ్య అతిథిగా పిలవటం, నేను వెళ్ళి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని రావటం జరిగింది. ఓకే, ఈరోజు ప్రజలకు మీరేమన్నా ఇచ్చే సందేశం ఏమన్నా ఉందా? అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఒక్క రోజు సరిపోదమ్మా. అంబేద్కర్ గారు మహానుభావుడు, ఒక సాంఘిక సంస్కర్తే కాకుండా వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ, ఒక ఆర్థిక విషయాలలో నిపుణుడు, న్యాయకోవిదుడు కూడా. మోరోవర్ ఒక 32 డిగ్రీస్ చేసిండు అతను. 32 డిగ్రీలు అంటే బిఏ లిటరేచర్తో స్టార్ట్ చేసి, లిటరేచర్లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఎకనామిక్స్ చేసి, లా పట్టభద్రుడై దాంట్లో కూడా ఎల్ఎల్ఎం చేసి, ఇక పిహెచ్డి డాక్టరేట్స్ అయితే ఎన్నో యూనివర్సిటీ నుంచి, కొలంబియా యూనివర్సిటీ, లండన్లోకి వెళ్ళి లండన్లో విద్యాభ్యాసం. సో ఎంత ఎడ్యుకేటెడ్ అంటే నాలెడ్జబుల్ పర్సన్ అండ్ వైజ్ పర్సన్. అట్లాంటి వ్యక్తి మన భారతదేశ వ్యక్తి అవ్వటం మనం గర్వపడాలి. అట్లాంటి వ్యక్తి యొక్క జయంతి ఈరోజు 135. కొంతమందికి కొన్ని విషయాలు తెలియదు వారి గురించి. ముఖ్యంగా దళితులకే నాయకుడు అనే విషయం కూడా కొంతమంది తెలియక అంటారు. ఆయన మొత్తం భారతదేశ ఔన్నత్యం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. ప్రపంచంలో భారతదేశం ఒక అగ్రగామిగా ఉండాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి. సరే, బాల్యంలో తను పడ్డ కష్టాలను ఎదుర్కొన్నటువంటి హర్డిల్స్ను ఒక్కొక్క మెట్టు దాటుకుంటా, ఆ రోజు ఉన్నటువంటి కుల వివక్ష కావచ్చు, ఎన్నో విధాల దానిని అధిగమించుకుంటూ, ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా, అదే స్ఫూర్తి మనందరికీ, చాలామందికి. తను జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి, కానీ చెరైవేతి అంటే అలసిపోకుండా ముందుకెళ్ళు, దాన్ని తూచా చెప్పకుండా పాటించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. తను బాల్యంలో చదువుకునేటప్పుడు విద్యాభ్యాసంలో తనను వరండాలో కూర్చోబెట్టేది. తను గిన్ని బ్యాగ్ బస్తా సంచి తనే ఇంటికాంచి పట్టుకొచ్చి కూర్చొని మళ్ళా బస్తాను మూట కట్టుకొని ఇంటికి పోయేది. అంత వివక్ష ఉండేది. నీళ్ళు కూడా ప్యూన్ వస్తేనే ప్యూనే ఇట్లా పోసేది నీళ్ళు, మంచినీళ్ళు. ప్యూన్ ఆ రోజు కనుక సెలవు పెడితే ఆయన దాన్ని కూడా మంచిగా తన బుక్లో ఏం రాశాడు, ఇవాళ నో ప్యూన్ నో వాటర్. ఇలా ప్యూన్ రాలేదు కాబట్టి నాకు నీళ్ళు. దాన్ని కూడా తను మంచిగా, అంటే తన కష్టపడుకుంటూ తన ప్రజల కోసం, తన వర్గాల కోసం తను కష్టపడేటువంటి వ్యక్తి కాబట్టే భారతీయ జనతా పార్టీ ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని, వర్ధంతిని సెలబ్రేట్ చేస్తుంది. తన యొక్క కార్యక్రమాల్లో ఒక కార్యక్రమంగా అంబేద్కర్ గారి యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నది. ఇదే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పంచతీర్థ్ 5 స్థలాలు ఏవైతే, అతను పుట్టిన స్థలం మావో మధ్యప్రదేశ్లో ఉన్నది ఇప్పుడు, ఆ స్థలాన్ని. రెండవది, తను లండన్కు చదువులకు విదేశాలకు పోతే ఏ స్థలం అవుతున్నదో ఆ స్థలాన్ని. మూడవది, తను బుద్ధిజం దీక్ష తీసుకుంటాడు నాగ్పూర్లో, ఆ స్థలాన్ని. నాలుగవది, ఢిల్లీలో ఎక్కడైతే రాజ్యాంగాన్ని రచించిండు, ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్లేసును. ఐదవది, తను చనిపోయిన తర్వాత తన భౌతిక కాయాన్ని బాంబేకి తీసుకొస్తారు,
ఆ ప్లేస్ ఏదైతే ఉన్నదో దాన్ని 5 స్థలాలను నరేంద్ర మోడీ గారు పంచతీర్థ్ అని 5 పర్యాటక కేంద్రాలుగా ఆ భూమిని ప్రభుత్వమే సేకరించి కొని వాటినన్నింటినీ అక్కడ మ్యూజియం లాగా, ఎందుకంటే చదువు అంటే విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి మహానుభావుడు అంబేద్కర్ గారు. తను ఎన్నో వేల పుస్తకాలను సేకరించిండు. ఆ సేకరించిన పుస్తకాలన్నింటినీ ఈ యొక్క మ్యూజియంలలో ఇప్పుడు భద్రపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అంటే మొదటి నుంచి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లాగా అంబేద్కర్ను వాడుకున్నది, కానీ ఎక్కడ కూడా నిజమైనటువంటి నివాళులు అర్పించడం ఎప్పుడు అంబేద్కరిజం దాన్ని పాటించాలి. అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతాలను, అంబేద్కర్ గారు నమ్మిన సిద్ధాంతాలను, అంబేద్కర్ గారు చూపించినటువంటి బాటలో ఎన్నడూ కూడా కాంగ్రెస్ నడవలేదు. ఇక్కడ ఎన్నడూ కూడా బీజేపీ అంబేద్కర్ను వాడుకోలేదు, కానీ అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాలను తూచా తప్పకుండా అమలు చేసి చూపించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకునిగా నేను అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనమందరం కూడా అంబేద్కర్ గారు చెప్పిన బాటలో నడిస్తే ఈ దేశం ఔన్నత్యంగా ఉంటుందని మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొకసారి.